మాకు పెద్ద ఉన్నదా ఏమో కుక్కున్నదా ఇంకైతే ఏమో అయితే నా పచ్చిపడి గుంజిందంటే అంటే ఇక నేను అంటే పిల్లగాడి ఇక్కడ ఉంటాడు ఉన్నాడు లేడో పట్టాను ఏం రాదన్నా నడుము చేయకుండా ఎక్కడ పోయినామంటారులే ఏం చేయాలి రా ఇప్పుడు తూపురాన్ దిక్కు వచ్చింది ఇక మన మెదక్ జిల్లా తూపురాను నాగులపల్లి గ్రామం ఈ వదిలికి వచ్చినట్టు ఇక ఊరు పెద్ద మనిషి ఇక సర్పంచ్ అక్కం గారి శ్రీలత శ్రీనివాస్ రెడ్డి ఇక పటేల్ చూస్తే సినిమా హీరోలాగా తెల్లగా ఊర ఎర్రగా ఉన్నాడు ఇక ఇప్పటిదాకా చూసిపోయాడు లోపలికి ఇక వస్తున్న పటేల్ అనేది లోపలికి వస్తున్నట్టు పోయిండు ఇక ఏం చేసిండు ఏం కథ ఊళ్ళో మాత్రం మంచి పేరు ఉన్నది పటేల్ ఇక అవన్నీ అడిగి తెలుసుకోండి ఇక ఇవన్నీ బయట పెడుతున్నాం ముచ్చాడు ఇంట్లోకే దొరకపోవచ్చు ముందు పటేల్ మేడం చూపెడతారు చూపెడతా చూడండి ఇక పిల్ల గుడికి పోయినా నాలుగే షెడ్ కింద కూర్చొని రోజు పొద్దున సోమవారం అంటే డైలీ కంపల్సరీ ఎడపడలో మనవులేనా స్టార్టింగ్ ఉంటుంది రైట్ సైడ్లో అట్లా దిగల్లా దుర్గమ్మ గుడి రోజు పొద్దున వేస్తుంది ఇక్కడ అందుకే షెడ్ కింద కూర్చున్నాం మీరు గుడికి వచ్చి దాకి చెల్ల కూడా భయం ఉన్నారు మాట మనం చూసే పెడదామా ఏమన్నా చూడు మనం నన్ను చూస్తే భయం అయితే మేము చూస్తే ఒక్క మాట నాకు అప్పటి నుంచి నాకు కొడుతున్న పట్ల మీకు ఫోన్లో పెద్ద సార్ ఫోటో ఓకేలే జర చూపెట్టి మన రేవంత్ సార్ ఫోటో అనుకుంటారు ఎవరిదాన్ని ఏముంటుంది ఇక మనుషులదన్నా ఏమన్నా సార్ తెలియడు ఇక సార్ ఫోన్ కూడా సార్ ఫోటో అన్నా అలా మనమందో మనవరాలదో ఏదైనా పెట్టుకోడు ఇక పెద్ద సార్ ఫోటో పెట్టుకోనికి కాయసేని పడదాం అంతగానో అంతగానో పార్టీ అంటున్నా సార్ అంటున్నా పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కాబట్టి అట్లా ఇద్దరు ఇక అందుకే ఇటు ఉన్నది ఇక ఆఫీస్లో కూడా సారీ ఫోటో ఉన్నాయండి అన్నమాట చూసి వచ్చినా మా ఫోటో అన్నాడు ఇక ఇటుకలెక్క చూపెట్టు అందరూ ఇక పెద్దసారి ఫోటో ఉన్నాడు అన్నాడు ఇక మీకు కొద్దిగా మీ వర్క్ వచ్చిన పడతాం కూర్చోబెట్టి సూర్యతాం నేనంటే తెలుసుకొని వచ్చాను మీ గురించి మరి వీళ్ళ జరుగుతుంది చెప్తాను మరి నమస్తే అక్కగారి శ్రీలత శ్రీనివాస్ రెడ్డి మేము మెజార్టీతో గెలిచినాము ముగ్గురుతో అక్కగారి శ్రీలత శ్రీనివాస్ రెడ్డి నాగలపల్లి గ్రామ పంచాయతీ తూప్రాన్ మండల్ మెదక్ జిల్లా మరియు మా నాగలపల్లి గ్రామంలో సర్పంచ్గా ముగ్గురు పోటీ చేశారు ప్రజలు మాకు గెలిపించారు అందరికీ ధన్యవాదాలు. మరి రాజకీయ ప్రస్థానం ఎట్లా సురేంద్ర పటేల్ ఎందుకంటే కుటుంబ సభ్యులు రాజకీయం చేస్తే మీరే రాజకీయాలకు వస్తున్నారు కదా కుటుంబంలోని కాదు మా తండ్రి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేశాడు మా బ్రదర్ గిల్ల సేవ చేశాడు మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీ మా తమ్ముడు గిల్ల కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ నుండి కంటిన్యూ చేసుకుని కానీ దించలేదు మరి పోయిన గిత్తలు 10 సంవత్సరాలకు ఏంది మన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభావం బాగుండేగా ప్రభావం బాగానే ఉంది కానీ నేను ఒక పిఎస్సీ డైరెక్టర్ అంటే గవర్నమెంట్ ఏది ఉంటుందో పోవాలి కదా ఉద్దేశంతో నలుగురు చైర్మన్ ఉన్నప్పుడు పోవాలి కదా అందరితో మేము వినాం కానీ మేము చేసింది లేదు అడ్డు వేసుకుంది లేదు కానీ వాటిగా పార్టీ అంటే ఇక నడిచింది కదా నడిచింది మరి మీకు అన్నదమ్ములు ఎంతమంది మేడం మేము ముగ్గురు మన నంబర్ సెకండా అన్న చదవబడి అరే తమ్ముడు పిల్లలు కూడా షిఫ్ట్ అయ్యారు మీకు ఎంతమంది మేడం ఏం చేస్తారు బాబు ఎంబీఏ ఎక్కడ నర్సాపూర్ బీవీఆర్ అచ్చా పాప మల్లారెడ్డి బాబు పెద్దనా పాప పెద్దనా బాబు కదా అయితే ఒక మాట్లాడతా పడేదా మీరు షాజప్ చేసుకుని మేడం చెప్తారా డేట్ చెప్తారా 2002 కరెక్టా మేడం అచ్చా అరే మొన్న చదువుంటాయి మరి నాకు దావత్ ఇస్తాం మరి మ్యారేజ్ పోయేటప్పుడు కౌస్తోడైతే ఏమండి మరి పెద్దలు చూసిన సంబంధం మరి ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి కరా చెప్పు మరి పెద్దలు చూసిన సంబంధం ఇతర మహిళా రిజర్వేషన్ వచ్చాయని చెప్పి మీడియంలో పెడుతుంది సరిపోయి మరి ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కదా అప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందించి ఇప్పుడు సమస్యలు ఏం చెప్పడం విలేజ్ డెవలప్మెంట్ కోరుకున్నారు చేస్తా అని చెప్పినా మనం గెలిపి అని చెప్పినా గెలిపించారు మనకి ఎప్పటికీ అందుబాటులో ఉంటాము ఏది సమస్య ఉన్నా నేను నెరవేర్చుతాను ఎంత మెజార్టీ తెచ్చుకోవడం 20 తగ్గే నడిచింది మ్యాచ్ ఇది మొత్తం జనాభా తేడా టోటల్ 1250 కొన్ని చనిపోయిన మొత్తం ముగ్గురు పోటీ చేసి వాడి మెంబర్ కూడా
మీ ఫ్యామిలీ 8. మీ ఫ్యామిలీ మేము 5 సర్పంచ్. అచ్చా సర్పంచ్ కూడా 5 మీ 5 మంది వచ్చేసి అచ్చా మంచిగా వచ్చింది. ఇక ఉప సర్పంచ్ మీ క్యాండిడేట్. మరి మాటలు మాట్లాడుతా ఖరాబ్ మాట చెప్పాలి ఖర్చు జోరుగా మంచిగా పైసలు బయట టాక్ వచ్చి ఖర్చు ఏముంది, ఫుడ్, చాయ్, పాలు, ఏమో పొద్దుకి కోడి శిష్యులు బీర్ శిష్యులు బాగానే అని తెలిసింది. అది కట్టకడం అంటున్నా మన చెప్తాను. ఏమైనా అయిందా మరి ఖర్చు? చాయ్ పాలు కాదా? అదైతే కామన్. ఇక పెద్ద ఏం కాదంటే అయితే మరి ఇద్దరికి మంచి వయసులో మేము గెలిపించినాక ఎటువంటి కార్యక్రమం సుఖపడేపడమా గ్రామంలో? నేను ఒకటే గ్రామం అభివృద్ధి కోసము 40 లక్షల సీసీ రోడ్లు తీసుకొచ్చాము. NRDS నుంచి ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాము. 40 లక్షలు. మెయిన్ బజార్ ఒకటి వేసాము. ఎస్సీ కాలనీలో 3 గలీలు వేసాము. బీసీ కాలనీ 1 వేసాము. బీసీ కాలనీ 2 వేసాము. మా గ్రామ పంచాయతీలో 3 సఫాయిలు, క్లీనింగ్ అనేది మంచిగా జరుగుతుంది. డైలీ మేము గ్రూపులు యాడ్ చేస్తాము. ఏ గల్లీకి వస్తున్నారు, క్లీనింగ్ అవుతుంది, ఏం మూడు చేస్తున్నారు, అవన్నీ మేము గమనించుకుంటా ఫోటో పెట్టేస్తున్నాం గ్రూపులలో. అది ఎంపీడీఓ కానీ విలేజ్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ మా బాధ్యత కాబట్టి మేము చూసుకుంటామని. స్ట్రీట్ లైట్కి ఇట్లా ఆల్మోస్ట్ 2 ఆమ్లెట్ విలేజ్ ఉన్నాయి. జెండాపల్లి, నవలపల్లి వీటికి ఇట్లా మేము స్ట్రీట్ లైట్ ఖరాబ్ అయింది అంటే ఇమీడియట్లా వాటర్ ప్లాంట్ కానీ సమస్య వచ్చిందంటే ఎంబడే తెలుసుకున్నాం. 1 డే అటు ఇటు అంటే మూటగా కాలిపోయిందంటే 1 డేలో కాదు కదా, 1 అవర్లో కాదు కదా, 1 డేలో అవుతుంది. కాబట్టి దాన్ని ప్రజల దృష్టి మా వద్ద మనల్ని గెలిపించారు కాబట్టి వాళ్ళకి ఎల్లకాలం మేము రుణపడి ఉంటామని. కింద తమాషా మాట్లాడుతున్నాము. సొంత డబ్బుతో కార్యక్రమం చేస్తే పడగల గ్రామంలో మేమంటే గ్రామ పంచాయతీకి ఒక 2.5-3 లక్షలు ఖర్చు అయింది. మేము పెట్టాము. ఏంటంటే 2 టర్మ్స్ సర్పంచ్లు ఉన్నారు. దానికి కలర్ పెయింటింగ్ కానీ, ఫర్నిచర్ కానీ, ఫ్యాన్లు కానీ ఏమి లేకుండే దాన్ని మొత్తం నేను చేపించాను. ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి ఆఫీస్ అనేది నీట్గా ఉండాలని ఉద్దేశంతో మనం జేబు నుంచి పెట్టి చేయించాను. ఏం లేదు, విలేజ్లో నా స్టార్టింగ్ ఏంటంటే నన్ను ఎన్నుకొని గెలిపించారు కాబట్టి ఎవరైనా చనిపోతే గరీబ్ చనిపోతే ఒక 5,000 రూపాయలు ఇస్తున్నాను నా ప్రేమతో మా గ్రామంలో. మాట్లాడుతూ చెప్పండి. మనం కొట్లాడి సాధించుకొని తెలంగాణ అయితే మన కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండే గతంలో. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ వచ్చారు. మరి ఆ సర్వీట పథకాలకు ఈ సర్వీట పథకాల మధ్య వ్యత్యాసం తప్పలేదు. ఆ సార్ అప్పులప్పుడు చేసింది కేసీఆర్. వాళ్ళ ఇంట్లోకించే వాళ్ళ బిడ్డే బయటకు వచ్చింది. ఇప్పుడు మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులలో 6 గ్యారెంటీలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. ఉచిత కరెంట్ 200 యూనిట్లు, రైతు బంధు, రైతు బీమా, 500కి గ్యాస్ సిలిండర్, కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ. ఇందిరామిల్లు చాలా ఇప్పుడు ఇంటికి 5 లక్షలు ఇస్తున్నాడు ఇందిరమ్మ ఇంటికి. ఎన్నో చెప్పడం మాకు 13 వచ్చినాయండి. 13లో కంప్లీట్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాయి. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి చాలా పొరపాటు చేశాడు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ అనేది ఒక ల్యాండ్కు ఇలా ఆల్మోస్ట్ 5-6 లక్షలు అవుతాయి. ఆ కట్టినది ఇక్కడ దగ్గరనే మన నిమ్మొచ్చి చాలా ఏమనంటే ఇంకో 1 ఇయర్ ఉంటే ఉంటాయో ఉండదు, అవి కూలిపోతే ఖచ్చితంగా. అదే గరీబ్ వాళ్ళకు చూసుకుంటా ఒక 5 లక్షలు కాదు 8 లక్షలు ఇవ్వండి. రేవంత్ రెడ్డి 5 లక్షలు చేసిండు, అంతకుముందు 8 లక్షలు ఇచ్చిన అయిపో కదా. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కానీ భయభ్రాంతులతో బతుకురా డబుల్ బెడ్రూమ్లో ఉన్నోళ్ళు. ఎప్పుడు మీద పడి చనిపోతుంటారు తెలియదు. 24/7 అంటే ఆ విధంగా ఇస్తున్న ప్రభుత్వం మన రేవంత్ అన్న ప్రభుత్వం. ముందు మాట మాట్లాడుతుంటా మరి ముందు మన 40 గ్రాములు చేయబోతున్న కార్యక్రమం ఒక 2 ఎస్సీ కమిటీ హాళ్ళు, ఒక బీసీ కమిటీ హాళ్ళు, ఒకటి ఓసీది, ఇవి చేద్దాం అనుకుంటున్నాము. ఆ మాట ఇచ్చినాం కాబట్టి చేస్తాను, కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు ఒక అంగన్వాడీ బిల్డింగు కావాలి, ఒక గ్రామ పంచాయతీ ప్లేస్ లేదు, వెతుకుతున్నాము. అంగన్వాడీ అయితే ఓకే కట్టేస్తాం, కానీ ఒక ఎస్సీ కాలనీ మనం పోయినా ఒక 15-20 మందికి ఎస్సీలకు చెప్పిన ఏమని అంటే మీ పిల్లలకు రోడ్డు దాటాలంటే ఇబ్బంది అవుతుంది, లాంగ్ అవుతుంది, మీ కాలనీలో అయితే బాగుంటుంది, సెంటర్ జాగ్రత్త కావాలి, మీరు చూడండి అని చెప్పి వచ్చాను. 2-3 రోజులలో మేము అందరం అనుకొని నీకు జాగ్రత్త చూపిస్తాము, మీరు కట్టాడని చెప్తే సరే ఓకే అని చెప్పేసి రావడం జరిగింది.
ఇంకా ఎటువంటి పనులు కావాలని అడిగితే జనాలు అన్నిటికీ సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తారని, ఏది అడిగినా కానీ ఎందుకు పోకుండా ముందుకు తీసుకెళ్తారని మనల్ని గెలిపించారు. కాబట్టి 5 సంవత్సరాలు బాధ్యత మా పైన ఉంది. కాబట్టి మేము ఏది అడిగినా వాళ్ళకు మేము చేసి పెడతామని కళాఖండిగా చెప్తున్నాం. సెల్వి మరియు ఉపయోగిస్తున్న దూరం ఎందుకంటే మా పాలక వర్గం కానీ, ఉప సర్పంచి, గ్రామ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ మనం ఎన్నుకొని ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నారు. అదే బాటలో మేము నడుస్తామని తెలియజేస్తున్నాం.